హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఆటోమొబైల్. ఈరోజు నేనైతే లక్ష్మీ హోండా దగ్గరికి అయితే వచ్చాను. ఈ షోరూమ్ వచ్చేసి మనకి ఎల్బీనగర్ రింగ్ రోడ్లో ఉందండి. లెఫ్ట్ సైడ్లో మనకి మీ ఎల్బీనగర్ పిఎస్ పక్కన అయితే ఉంటుంది. ఈరోజు వచ్చేసి నేను హోండా వెర్నా అయితే రివ్యూ చేయడానికి అయితే వచ్చానండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు. మంచి సేఫ్టీ వెహికల్ అని అయితే చెప్పొచ్చండి. ఈ వర్నా లుక్స్ వచ్చేటప్పటికి చాలా షార్ప్గా కనిపిస్తుంటాయి, చాలా పొడుగ్గా కనిపిస్తుందండి వెహికల్. మంచి వెహికల్ అని చెప్పొచ్చు. హుండాయిలో మంచి లగ్జరియస్ వెహికల్ అని చెప్పొచ్చు ఇది. దీని సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ కలర్ ఎల్లో వీల్స్ తోటి అయితే మంచి లుక్లో అయితే కనిపిస్తుందండి వెహికల్. లోపల డిస్క్స్ కూడా మనకి రెడ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుందండి వెహికల్. ఇది వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఇది మనం బాయినెట్ మీద చూసుకున్నట్టయితే మనకి కొత్త హుండా సింబల్ అయితే కనిపిస్తుంది. సిల్వర్ కలర్ బ్యాజింగ్ తోటి అయితే ఇచ్చారు. ఫ్రంట్లో డిఆర్ఎల్ కానీ మనకి లైట్స్ కానీ గ్రిల్ కానీ చాలా నైస్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. లుక్ అనేది అయితే చాలా బాగుంది. మనకి బాడీ కూడా మంచి గేజ్ అయితే పెంచడం జరిగింది. మనకి బాయినెట్ ఓపెన్ చేసి చూసినా కానీ వెయిట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. మంచి హెవీగా కనిపిస్తుందండి వెహికల్. మనకి ఫ్రంట్లో చూసుకున్నట్టయితే గ్రిల్ కూడా మంచి కొత్త డిజైన్ తోటి అయితే బాగా ఇచ్చారు. బ్లాక్ కలర్ క్రోమ్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారండి. మనం ఫ్రంట్లో చూసుకున్నట్టయితే డిఆర్ఎల్లోనే మనకి సైడ్ ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగింది. కనెక్టెడ్ డిఆర్ఎల్ అంటారు ఇదండి. నార్మల్ టైంలో వైట్ వస్తుంది, సైడ్ ఇండికేటర్ కింద ఇచ్చారు, పైన కూడా మనకి ఇండికేటర్ బ్లింక్ అవుతుందండి. మనకి సైడ్ మిర్రర్స్లో కూడా మనకైతే ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు చూడండి. హ్యాండిల్స్ మామూలుగా అయితే క్రోమ్ ఫినిషింగ్ హ్యాండిల్స్ అయితే మనం బయట అయితే వేయించుకుంటాం. టాప్ అండ్ వేరియంట్లో అయితే మనకి డోర్ తోటి అయితే ఇచ్చారు చూడండి. ఇది కూడా మంచి అట్రాక్టివ్ లుక్ అని చెప్పొచ్చు. వెహికల్ అనేది మనకి ఓవరాల్గా మంచి అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్లో చూసుకున్నట్టయితే షార్ప్ ఫినిషింగ్ కానీ సైడ్ మనకి బీడింగ్లో కూడా మనకి షార్ప్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. మనకి పియానో బ్లాక్ కలర్లో షార్ప్ పిన్ యాంటీనా అయితే ఇచ్చారు. పైన సన్ రూఫ్ కూడా చూడండి. టైర్స్ విషయానికి వస్తే అండి, గుడియా టైర్స్ అయితే ఇచ్చారు చూడండి. 205/55 R16 టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి లుక్లో అయితే కనిపిస్తుంది. ఎలో వీల్ కూడా మంచి డిజైన్ డైమండ్ కట్ ఎలో వీల్ అయితే ఇచ్చారు. హుండై లోగో కనిపిస్తుంది చూడండి. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే మనకి నార్మల్ కార్ కంటే తక్కువనే చెప్పొచ్చు, కానీ అయినా మనకి ఇనఫ్ స్పేస్ అయితే ఉందండి గ్రౌండ్ క్లియరెన్స్. ఓవరాల్గా బాడీ అయితే మనకి మంచి లుక్ తోటి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి క్రోమ్ ఫినిషింగ్ బాగా ఇచ్చారు. డోర్స్ పైన కూడా మనకి హ్యాండిల్ పైన కూడా క్రోమ్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది చూడండి పైన. ఇది కూడా మంచి లుక్ అని చెప్పొచ్చు కార్కి. డ్రైవర్ సీట్ డోర్ చూసుకున్నట్టయితే మనకి కీలెస్ ఎంట్రీ కూడా ఇచ్చారు చూడండి. ఆ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే డోర్ లాక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చుని అయితే మనకి ఫ్రంట్ ప్రొఫైల్ అనేది తెచ్చి చూపిస్తాను చూడండి. మనకి డోర్లో మనకి విండో అడ్జస్ట్మెంట్ బటన్స్, ఆటో లాక్ బటన్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్నీ ఇచ్చారు కంట్రోల్స్ అనేది. సైడ్ డోర్ కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంది. స్మూత్ ఫినిషింగ్ అయితే ఉందండి. సైడ్ మనకి లోపల డోర్ హ్యాండిల్స్ కూడా క్రోమ్ ఫినిషింగ్ అనేది అయితే ఇచ్చారు. డోర్ ప్యాడ్స్ కూడా మనకి మంచి డిజైన్ తోటి అయితే ఉందండి. ఇక్కడ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏసీ కంట్రోల్స్ కూడా మనకి బాగున్నాయండి. ఇక్కడ ఆటో స్టార్ట్ బటన్, ఆటో స్టాప్ ప్లస్ మనకి లైట్ కంట్రోల్స్, బాయినెట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్, కింద ఎక్సలేటర్ కూడా ఇవి సిల్వర్ కలర్ ఇవ్వడంతో మంచి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. మనకి ఓవరాల్గా లుక్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. స్టీరింగ్ పైన మనకి కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో మనకి క్లైమేట్ కంట్రోల్, ఆడియో కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టీరింగ్ పైన అయితే మనకి హుండై సింబల్ ఇచ్చారు చూడండి. మంచి లుక్ అయితే చెప్పొచ్చు. హారన్ సింబల్ కూడా, ఎయిర్ బ్యాగ్ సింబల్ కూడా ఇచ్చారు. రైట్ సైడ్లో మనకి వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంది, మోడ్ బటన్ ఉంది, వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, కాల్ ఆన్ ఆఫ్ బటన్స్ కూడా ఇచ్చారండి. మనకి సన్ రూఫ్ కూడా మనకు వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఓపెన్ అవుతుంది, ప్లస్ ఇక్కడ బటన్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు సన్ రూఫ్ అనేది. ఓడోమీటర్ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి బాక్స్ షేప్లో కనిపిస్తుంది చూడండి. నా దగ్గర కీస్ లేదు కాబట్టి నేను ఆన్ చేయలేకపోయాను. మనకి డిస్ప్లే కూడా మంచి ఇన్నర్ స్పేస్ తోటి అయితే చూపిస్తున్నారండి. మంచిగా డిస్ప్లే అని చెప్పొచ్చు. అలాగే మనకి ఏసీ ఫ్యాన్ కంట్రోల్స్ ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది.
క్లైమేట్ కంట్రోల్. అలాగే కింద మనకి టైప్ సి ఛార్జరు ప్లస్ 12 వాట్స్ పవర్ ఛార్జర్ ఉంది. అలాగే మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉందండి. అలాగే యూఎస్బి పోర్ట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అలాగే మనకి గేర్ రాడ్ చూసుకున్నట్టయితే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ అండి ఇది. దీంట్లో వచ్చేసి మనకి 6 గేర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే రివర్స్ గేర్ కూడా ఉంది. ఇది వచ్చేసి మాన్యువల్ వర్షన్ అండి. ఇది రివర్స్ వేసినప్పుడు కింద నుంచి మనం ప్రెస్ చేసి రివర్స్ వేయాలి. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే హ్యాండ్ బ్రేక్ ప్లస్ మనకి కింద 2 కప్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సైడ్ హ్యాండ్ బ్రేక్ ప్లస్ చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఇక్కడ ఇచ్చారు స్టోరేజ్ కోసం. మంచి స్టోరేజ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సీట్స్ కూడా మనకి మంచి కంఫర్టబుల్ అయితే ఇచ్చారండి. మంచి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి లుక్ తోటి అయితే డిజైన్ తోటి అయితే డోర్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే మనం ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి రెడ్ కలర్ లైన్ అనేది అయితే మంచిగా కనిపిస్తుంది, చాలా నీట్గా. అలాగే మనకి ఫ్రంట్లో కూడా గ్లో బాక్స్ అనేది మంచి ఇనఫ్ స్పేస్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో కూలింగ్ సిస్టమ్ కూడా ఉందండి. మనకి దీంట్లో వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ సింబల్స్ ఇక్కడ చూపిస్తున్నారు. టోటల్గా దీంట్లో 5 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. రివర్స్ క్యామ్ దీంట్లోనే మనకి ఇన్బుల్డ్ అయి ఉంటుంది. మిడిల్లో మనకి 2 రూఫ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, నార్మల్ బటన్తో కూడా ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ వ్యానిటీ మిర్రర్ రైట్ సైడ్ డ్రైవర్ సీట్కి ఇచ్చారు, లెఫ్ట్ సైడ్లో కూడా ఇచ్చారండి. వ్యానిటీ మిర్రర్ అనేది నార్మల్ బేసిక్ వర్షన్లో అయితే ఓన్లీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దీనికి రైట్ సైడ్లో కూడా ఇచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్లో కూడా వ్యానిటీ మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎయిర్ బ్యాగ్ సింబల్ కూడా ఇచ్చారు చూడండి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మంచి కంఫర్ట్ అని చెప్పొచ్చు అండి. ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చాలా బాగుంది. ఇందులో వచ్చేసి లెగ్ రూమ్, నీ రూమ్ కూడా చాలా బాగుందండి. థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. కంఫర్టబుల్ డ్రైవింగ్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ సీట్లో కూర్చొని అయితే చూపిస్తాను. సెకండ్ రో వ్యూ అయితే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఏసీ వెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2 టైప్ సి ఛార్జర్లు అయితే ఇవ్వడం జరిగిందండి. చిన్న స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది మొబైల్స్ పెట్టుకోవడానికి. ఓవరాల్గా బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. సేమ్ బ్యాక్ సైడ్ డోర్స్ కూడా సేమ్ డిజైన్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. 4 డోర్లో మనకి స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బాటిల్ హోల్డర్, ఫైల్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో. ఓవరాల్గా మంచి లుక్ అనేది అయితే చెప్పొచ్చు. అలాగే మన సీట్ బెల్ట్ కూడా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. హైట్ తక్కువ ఉన్న పర్సన్ కూడా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు అండి. వెనకాల మనకి 2 హెడ్ రెస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. మిడిల్లో అయితే ఏం లేదు. కొన్ని కార్లు అయితే మనకి 3 హెడ్ రెస్ట్లు అయితే ఇస్తారు. ఇప్పుడైతే మనం బ్యాక్ వ్యూ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, కనెక్టెడ్ టైల్ ల్యాంప్ అయితే ఉందండి. మొత్తం రెడ్ కలర్ మనకి ఫినిషింగ్ కనిపిస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి లక్ష్మీ హుండై సింబల్ కనిపిస్తుంది, ప్లస్ వర్ణ అని చెప్పేసి బ్యాజింగ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి 1.5 లీటర్ టర్బో ఇంజిన్ అండి. ఇది కూడా మనకి బ్యాజింగ్ అనేది అయితే కనిపిస్తుంది చూడండి. అలాగే బ్యాక్ సైడ్ మనకి పార్కింగ్ సెన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి డిక్కీ చూసుకున్నట్టయితే షార్ప్గా కనిపిస్తుంది చూడండి. మంచి లుక్స్ తోటి అయితే కనిపిస్తుంది. అలాగే మనకి బాయినెట్ డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి, పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడైతే ఇచ్చారు ఆప్షన్స్. ఇప్పుడు మనం బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మంచి ఇనఫ్ స్పేస్ అయితే కనిపిస్తుంది. నార్మల్ వెహికల్స్ అయితే ఇంత స్పేస్ అనేది అయితే ఉండదు. ఇందులో చాలా స్పేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. మంచి లగేజ్ అయితే మనం క్యారీ చేయొచ్చు. దీంట్లోనే మనకి స్పేర్ వీల్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి లోపల ఉంటుందండి. టూల్ కిట్ కూడా దీంట్లోనే ఇవ్వడం జరిగింది. టైర్ కూడా మనకి సేమ్ వీల్ అయితే ఉంటుందండి, కాకపోతే డ్రమ్ వీల్ అయితే ఉంటుంది. అలాగే మన డిక్కీలోనే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డిక్కీకే మనకి పైన రివర్స్ క్యామ్ అయితే ఉంటుందండి. మంచి క్లారిటీ అయితే ఉంది. ఇది నేనైతే చూశాను. మంచి స్పేస్ అని అయితే చెప్పొచ్చు. అలాగే మనకి టెయిల్ ల్యాంప్ కూడా ఇక్కడ ఇచ్చేది చూడండి, ఎల్ఈడిది. అలాగే మనకి మిర్రర్స్ పైన లైన్స్ అనేది ఏంటంటే మనకి హీట్ అయినప్పుడు మనకి ఇది ఆన్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అనేది మనకి అది మంచి అనేది పట్టదు. అలాగే మన ఫ్రంట్ ఇంజిన్ చూసుకున్నట్టయితే ఇది టర్బో ఇంజిన్ కాబట్టి మనకి ఎక్కడైతే మనకి స్పేస్ అనేది అయితే కనిపించదు. మంచి పవర్ఫుల్ ఇంజిన్ అనేది చెప్పొచ్చు ఇది. ఈ బ్లూ కలర్ క్యాప్ వచ్చేసి మనకి మిర్రర్ వాషర్ అండి. ఇది వచ్చి కూలెంట్ బాక్స్, మనకి బ్రేక్ ఆయిల్ ప్లస్ ఇంజన్ గేజ్ చెక్ చేసుకోవడానికి లివర్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. టర్బో ఇంజన్ కాబట్టి పైన మనకి దాంట్లో టర్బో అని చెప్పేసి మనం మెన్షన్ చేశారు. ఇక రైట్ సైడ్ వచ్చేసి మనకి బ్యాటరీ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చి ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్ అండి. ఇది వచ్చేసి మంచి పవర్ఫుల్ ఇంజన్ అండి. ఇది హుండైలో మంచి బెస్ట్ సెల్లింగ్ కార్ అని చెప్పొచ్చు. మంచి సేఫ్టీ కార్ ప్లస్ మంచి వాల్యూ ఉన్న కార్ అని అయితే చెప్పొచ్చు. ఓవరాల్గా వెహికల్ ప్రొఫైల్ అయితే ఇదండి. ఫ్రంట్ వ్యూ నుంచి చూసుకున్నట్టయితే మంచి హెవీగా కనిపిస్తుంది వెహికల్ అనేది. మనం సీట్లో కూర్చున్నా కానీ మనకి వెహికల్ అనేది డిస్టెన్స్ చాలా లాంగ్ అనేది కనిపిస్తుంది.
వర్నాలో వచ్చేసి మనకి టోటల్గా 9 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి ప్రైస్ మనకి స్టార్టింగ్ 13.52 lakhs నుంచి 21,32,000 దాకా అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసి మాత్రం వెళ్ళిపోకండి.